హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి అత్తయ్య గారు చేసిన చేపల పులుసు, నేను చేసిన అలసంద వడల కోసం ముందుగా బబ్బర్ పప్పు కడిగి నానబెట్టుకోవాలండి. 2 అవర్స్ నానిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ తోటకూర వేసి చేద్దాం అనుకుంటున్నా కాబట్టి మా పెరట్లోనికి తోటకూర కట్ చేసుకోవడానికి వెళ్ళిన. ఇక్కడ ఫ్రెష్గా ఉంది తోటకూర, అందుకే తీసుకున్నానండి. తర్వాత వాష్ చేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని నేను చిన్నగా తరిగి పెట్టానండి. మీరు కావాల్స్తే మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు బబ్బర్ పప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దానిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. గిన్నెలోకి తీసుకొని దీనిలోకి కావలసిన తోటకూర ఆకు, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం అన్నీ వేసి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇంకా సాల్టు, జీలకర్ర కూడా యాడ్ చేశానండి. కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ కోసమని. అన్నీ వేసిన తర్వాత బాగా మిక్సీ చేయాలి. మంచిగా మిక్సీ చేస్తేనే వడలు బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా నేను ఇందులోకి కొంచెం నానబెట్టిన పప్పును కూడా వేసానండి, ఎందుకంటే కరకరలా ఉండడానికి కొంచెం పప్పు యాడ్ చేశాను. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎండు కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడైన తర్వాత అలసందలు వడల్లాగా హోల్ చేసి వేయాలండి, ఎందుకంటే మధ్యలో మంచిగా కాలుతాయండి. క్రిస్పీగా అయ్యే వరకు ఆయిల్లో వేపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మంచిగా ఆయిల్లో వేయించాలండి. అవి క్రిస్పీగా అయితే మనం తింటుంటే టేస్ట్ బాగా వస్తుందండి. గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించి అప్పుడు తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, అలసంద వడలు రెడీ అయింది. ఇప్పుడు అత్తయ్య గారు చేసిన చేపల పులుసు చూద్దాం. ముందుగా చేపలను బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కావలసినంత కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ వేసి కొంచెం ఆయిల్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేయాలండి. ముక్కలకు బాగా ఉప్పు కారం బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలకు ఉప్పు కారం బాగా పట్టుకుంటుందండి, అందుకే అలా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. అత్తయ్య గారు చేపల పులుసు బాగా చేస్తారండి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బౌల్ తీసుకొని గ్యాస్ వెలిగించి నూనె పోసుకొని, నూనె వేడైన తర్వాత 2-3 మసాలా దినుసులు, ఒక ఉల్లిగడ్డ చిన్నగా తరిగి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి రెండుగా చీల్చుకొని వేసి దోరగా వేయించాలండి. దోరగా వేయించిన తర్వాత ధనియా పౌడర్ తీసుకొని వాటర్లో కలిపి ఇందులో వేయాలి, ఎందుకంటే వాటర్లో కలిపి వేయడం వలన అడుగు అంటకుండా ఉంటుందండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి బాగా కలపాలండి. ఆయిల్లో కలపడం వలన పీసులు గట్టిగా అయ్యి కర్రీ బాగా వస్తుంది. ముక్కలు బాగా అడగంటకుండా మిక్స్ చేసుకోవాలండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల కర్రీ అడగంటుతుంది. అందుకే అడగంటకుండా కొంచెం కింది నుండి కలుపుతూ ఉండాలండి. అలా కలపడం వలన అడగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కర్రీలో పోసుకొని కలపాలండి. కలిపిన తర్వాత సూపు తక్కువగా అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మంట ఎక్కువగా పెట్టుకొని కర్రీని బాగా ఉడికించాలి. అలా ఉడికిన దానిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే, చేపల పులుసు, అత్తయ్య గారి చేపల పులుసు రెడీ అయిందండి. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇవి అలసంద వడలు
మరియు చేపల పులుసు, ఇంకా ఫిష్ ఫ్రై కూడా చేసామండి. ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసాము. అంతే ఈరోజు బ్లాగ్ వచ్చేసి అత్తయ్య గారు చేసిన చేపల పులుసు, నేను చేసిన తోటకూర అలచంద వడలు రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.